వెల్కమ్ టు ది అజేయ భారత్. ఈ రోజు మనం ఒక విచిత్రమైన మనిషి గురించి, ఒక వింత మనిషి గురించి మాట్లాడుకుందాం. అతని పేరేంటంటే చూచా. ఫుక్రే సినిమాలో మీరు చూసే ఉంటారు. చూచా అనే పేరు గల ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు సినిమాలో కాదు, సేమ్ అదే క్యారెక్టర్తో, అదే మైండ్ సెట్తో రియల్ లైఫ్లో కూడా ఉన్నారు. అతని పేరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు మరి అమెరికా అధ్యక్షుడిని అలా పిలుస్తారు అంటే అతను చేసే ప్రవర్తన, అతను చేసే కార్యకలాపాల వల్లే అతన్ని అలా పిలుస్తారు. ఆ సినిమాలో చూచాకి ఎలాగైతే కల వచ్చిందో ఇతడికి కూడా అలాగే కల వచ్చిందేమో. అతను ఎలాగైతే బంగారు కోడిగుడ్లు పెట్టే కోడిని తయారు చేయాలనుకున్నాడో ఇతను కూడా అలాగే బంగారు కోడిగుడ్లు పెట్టే కోడిని తయారు చేయాలనుకున్నాడు. అంటే సాధ్యం కాని పనిని నిరూపించాలి అనుకుంటాడు. బట్ ఎట్టకలకి లాస్ట్కి ఓడిపోతాడు. ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక సంవత్సరం క్రితం ఒక మాట అన్నాడు. అది మీకు నిజంగా గుర్తుంటే గనక ఏమన్నాడు? నాకు భారత్ వంటి ఆర్థిక వ్యవస్థతో ఎటువంటి సంబంధం లేదు, భారతదేశంతో నేను ఎలాంటి సంబంధం కూడా పెట్టుకోబోను ఫ్యూచర్లో అన్నాడు. భారత్ ఒక డెడ్ ఎకానమీ అన్నాడు. ప్రపంచం ముందు అందరికీ తెలిసేలా ఇండియన్ ఎకానమీ ఇస్ ద డెడ్ ఎకానమీ అన్నాడు. ఒక్క నిమిషం ఈ వీడియో ఇక్కడే ఆఫ్ చేసి గూగుల్కి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ మనిషి ఎప్పుడైతే ఇండియన్ ఎకానమీ ఇస్ ద డెడ్ ఎకానమీ అన్నాడు, వెంటనే మన భారతదేశంలోని 56 సంవత్సరాల ఒక రాజకీయ నాయకుడు ఆ పోస్ట్ని మళ్ళీ రీట్వీట్ చేశాడు. అంటే దాన్ని ఒప్పుకున్నాడు. మరి తనకి మన దేశం గురించి అంతలా ఏం తెలుసు, లేదంటే ఏమీ తెలియకుండానే అనవసరంగా మాట్లాడడా కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఏదైనా ఒక ట్వీట్ రాగానే దాన్ని పట్టుకొని మనం కూడా ఏదో ఒకటి మాట్లాడాలి అనే ట్విట్టర్ రాజకీయం నడుస్తుంది. దానికి అతను కూడా లోనయ్యాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అదే చూచా ఈరోజు కనీసం ఒక సంవత్సరం తిరగకుండానే తన మైండ్ సెట్ మార్చుకున్నాడు. ఇప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడంటే భారత ఆర్థిక వ్యవస్థ 6 నుండి 7% జీడిపి స్థాయిలో వృద్ధి చెందుతుంది అండ్ మనం ఈ ఆర్థిక వ్యవస్థ నుండి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నాడు. భారత్ అసలు ఏం చేస్తుంది, ఎందుకు ఇలా వృద్ధి చెందుతుంది అని పొగుడుతున్నాడు. మన దేశ జీడిపిని చూసి షాకింగ్ ఎక్స్ప్రెషన్ చేస్తున్నాడు. అంటే ఒక్కసారిగా అభిప్రాయాలు మారిపోతున్నాయి, పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. ట్రంప్ విషయంలో పరిస్థితి ఎలా తయారైందంటే బాయ్ మారో ముझे మారో అంటే నన్ను కొట్టండి, నన్ను తన్నండి అన్నట్టుగా ఉంది. నా తప్పు ఏదైనా ఉంటే నేను తలొంచుతా అంటున్నాడు. ఇంకోసారి తప్పుగా మాట్లాడను అంటున్నాడు. మరి ఇక్కడ ఈ పరిస్థితి ఎలా తలెత్తింది, ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది అంటే మీరు ఆ వ్యక్తిని అంటే చూచాని గమనిస్తే ఆ వ్యక్తి ప్రవర్తనలో కొన్ని నిర్దిష్టమైన అంశాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. అందులో మొదటి అంశం ఏంటంటే ఈ ట్రంప్ ఈ రోజు ఎలా ఉంటాడో తెలియదు, రేపు ఎలా ఉంటాడో తెలియదు. హైపర్ ట్రాన్సాక్షలిజం నమ్ముతాడు ఆయన. ట్రాన్సాక్షలిజం అంటే ఏంటంటే ట్రంప్ ఇతర దేశాలతో ఏదైనా దేశంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఇతని వైఖరి కొంచెం విచిత్రంగా ఉంటుంది. అతనికి ఏది స్థిరంగా ఉండదు, అతని మైండ్ సెట్ స్థిరంగా ఉండదు, ఎటువంటి విలువలు కూడా స్థిరంగా ఉండవు. అతను ఎక్కడ ఏం పని చేసినా ఒకే ఒక విషయాన్ని గమనిస్తాడు. నీతో పనిచేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, నాకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే విషయం మాత్రమే ఆయనకు కావాలి. లాస్ట్ ఇయర్ భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతున్నప్పుడు అదే టైంలో భారత్ రష్యా నుండి ఆయిల్ను కొనుగోలు చేస్తుంది. కాబట్టి అమెరికా నుండి ఆయిల్కి మేము పర్మిషన్ ఇవ్వము, మా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు. రష్యా నుండి కొనుగోలు చేస్తుంది కాబట్టి మా దగ్గర నుంచి కొనుగోలు చేయొద్దు. భారతదేశం ఒక పనికి మాలిన దేశం, భారతదేశం కరెన్సీ మాకు అంత అవసరం లేదు అన్నట్టుగా పదే పదే ఈ మాటల్ని వాడేవాడు. భారత్ ఒక డెడ్ ఎకానమీ అని, భారత్ ఒక షీట్ హోల్ అని ఒక్కసారిగా ఈ మాటల్ని పదే పదే అనడం స్టార్ట్ చేశాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం వచ్చే నెలలో సంతకం కాబోతుంది. కానీ ఏదేమైనా సరే ఒక మాటలు చెప్పాలంటే ఇది మనకి గుడ్ న్యూస్ అన్నట్టే. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల భారత్లో ట్రాన్సాక్షనల్ వాల్యూ ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఈ కారణం చేతనే ఇప్పుడు ఈ చూచా అనే వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు. భారత ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది అంటున్నాడు అతను. భారత ఆర్థిక వ్యవస్థ 6 నుండి 7% వృద్ధి చెందుతుంది అని పొగుడుతున్నాడు. అంటే ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న ఈ వ్యక్తి మైండ్ సెట్ ఏంటో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. పదే పదే భారత్ 6 నుండి 7% వృద్ధి అని మాట్లాడుతున్నాడు. మానసిక స్థితి సరిగ్గా లేని ఈ చూచా ఒక్కసారిగా తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు, ఎందుకు మార్చుకున్నాడు మీరే ఆలోచించండి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇక్కడ చూచా ప్రవర్తన గమనిస్తే అతను బ్లాక్ అండ్ వైట్ ఆలోచన ధోరణి ఆధారంగా పనిచేయడు. అతని దృష్టిలో జీవితానికి ఒకే ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే మీరు
గ్రే రంగులో ఏదైనా వేరే ఛాయల్ని వెతికితే నేను మిమ్మల్ని శిక్షిస్తాను. అంటే ఏదైనా దేశం తన ట్యూన్‌కి లేదంటే తన ఆటకి అనుగుణంగా నడుచుకోకపోతే అది ఒక భయంకరమైన దేశం. కానీ ఒకవేళ ఆ దేశం తన ట్యూన్‌కి అనుగుణంగా నడుచుకుంటే అది గొప్ప దేశం. అంటే ఆయన చెప్పినట్టుగా వింటే అది ఒక గొప్ప దేశం. ఆయన చెప్పినట్టుగా వినకపోతే అది ఒక పనికిమాలిన దేశం అని ఆయన మైండ్ సెట్ యొక్క మీనింగ్. ఈ ట్రంప్ ఎప్పుడూ 2 పదాల్ని యూజ్ చేస్తాడు. ఒకటి గ్రేట్, ఇంకోటి టెరిబుల్. ఈ 2 పదాల్ని సరిగ్గా గమనించండి. మీరిదొకసారి గుర్తుంచుకోండి. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మనం ట్రంప్‌ని భారత్‌కి ఆహ్వానిస్తాం. ఇన్ కేస్ ఒకవేళ మన భారత్ వాళ్ళు ట్రంప్‌ని ఆహ్వానించడానికి ఒప్పుకుంటే మాత్రం ట్రంప్ భారత్‌కొచ్చిన తర్వాత ఖచ్చితంగా చుక్కలు చూపిస్తారు అతనికి. దిస్ ఈజ్ ది టెరిబుల్ మూమెంట్. ఇన్ కేస్ ఒకవేళ ట్రంపే గనక భారతదేశానికి వస్తే వచ్చిన తర్వాత అతడు మాట్లాడే మాటల్ని ఒకసారి మీరు ఊహించుకోండి. ఇన్ కేస్ అతడు భారతదేశానికి వస్తే గనక భారతదేశానికి రావడానికంటే 6 నెలల ముందే అతడు చేసే ప్రసంగాలు ఒకసారి మీరు వినండి. అప్పుడు ఆయన ఏ ప్రసంగం చేసినా ఫస్ట్ ఇదే స్టార్ట్ చేస్తాడు. మోదీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ గ్రేట్ అనే పదాన్ని ఒక్కసారి గమనించండి. ఇదే మనిషి పోయిన సంవత్సరం ఇండియా ఈజ్ ఏ టెరిబుల్ కంట్రీ అన్నాడు. నిజాలు మాట్లాడుకుంటే వాళ్ళు మనల్ని దారుణంగా దోచుకుంటున్నారు వాళ్ళ మైండ్ సెట్ ని యూజ్ చేసి. ఇది కేవలం ఒక పదాల ఆట మాత్రమే. ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడతారు. అతనికి కావలసింది ప్రయోజనం. విదేశాంగ విధానంలో ఎలాంటి ప్రయోజనం కలగనప్పుడు టెరిబుల్ అనే పదాలని వాడుతూ ఉంటాడు. ఈ రోజుటి కాలంలో ట్రంప్ యొక్క ప్రవర్తనని అందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇక మూడవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రంప్ యొక్క ప్రవర్తనలో ఒక విచిత్రమైన అంశం ఉంది. దానినే మేము ఇన్స్ట్రుమెంటల్ ఆఫ్ రియాలిటీ అని పిలుస్తాం. దీనిని ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే అతనికి డేటాతో ఎలాంటి సంబంధం లేదు, అతనికి ఎలాంటి వాస్తవాలతో సంబంధం లేదు, అతనికి ఎటువంటి వ్యక్తిగత కెమిస్ట్రీతో సంబంధం లేదు. అతని ఉద్దేశం ఒకటే. అదేంటంటే నేను మరొక ఉదాహరణ చెప్తా చూడండి. నా దేశంలో కొంత లాభం నేను పొందితే ఆ లాభాన్ని సొంతంగా నేను పొందినట్టే. మరి ఇది ఎలా జరుగుతుందంటే డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల క్రితము సిఎన్బిసి ఇంటర్వ్యూలో పదే పదే ఈ మాటలు వాడాడు. అదేంటంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పది, భారత్ 6 నుండి 7% వరకు ఆర్థిక వృద్ధి రేటుతో ఎదుగుతుంది. ఈ పదాలని వినియోగిస్తున్నాడు. అసలు ఈ పదాలను మాత్రమే ఉపయోగించుకోవడానికి ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఈ ట్రంప్ భారతదేశానికి సంబంధించిన ఒక ఉదాహరణను తీసుకొని అమెరికాలోనే ఫెడరల్ రిజర్వ్కి చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి అంటే ఏమని, భారతదేశంలో అడ్డంకులున్నాయి, అమెరికాలో కూడా ఆ అడ్డంకులు ఉన్నప్పటికీ అమెరికా ఎందుకు ఎదలేకపోతుంది, ఎందుకు వృద్ధి చెందలేకపోతుందో నిరూపించాలని చూపించాలనుకుంటున్నాడు. భారతదేశంలో ప్రాబ్లంలు ఉన్నప్పటికీ భారతదేశం వృద్ధి చెందగలిగింది, మేము కూడా వృద్ధి చెందుతామా ఫ్యూచర్లో అనే ఒక ఉదాహరణని భారతదేశాన్ని తీసుకొని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మీద మొహం పైన కొట్టినట్టు చేస్తున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్న వాస్తవాలన్నింటినీ తీసుకొని అతని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు. ట్రంప్ దగ్గర ఉన్న ఈ 3 రకాల ప్రవర్తనని మీరు అర్థం చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అతని ఎటువంటి ప్లాన్ అంటే ఆయన అర్థం చేసుకోవడానికి పెద్దగా రాకెట్ సైన్స్ అవసరం లేదు. అతని అహంకారాన్ని తృప్తిపరిచే అతని నార్సిస్ట్ స్వభావం మాత్రమే అతనికి ఉపయోగపడుతుంది. అందుకే మీరు స్పష్టంగా గమనించండి. నాకు ఇతని మీద ఒక అనుమానం ఉంది. ట్రంప్ చాలా త్వరలోనే, నేను చెప్తున్నా నా మాటల్ని నిజంగా గుర్తుపెట్టుకోండి, ఇతను చాలా త్వరలోనే మసాజ్వాది పార్టీలో చేరబోతున్నాడు. అక్కడ ఆయన అహంకారానికి మంచి మసాజ్ దొరుకుతుంది. ఇన్ కేస్ ఒకవేళ అతను నిజంగానే మసాజ్వాది పార్టీలో జాయిన్ అయితే గనక నెక్స్ట్ ఇయర్ మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఏదైనా విషయం గురించి మాట్లాడాలని అతన్ని చిక్కుల్లో పెడితే ఖచ్చితంగా అతను మాట్లాడలేడు. ఇది మన భారతదేశం వేస్తున్న ఒక వల అనుకోవచ్చు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? కమెంట్లో తెలియజేయండి. మీ స్పందన ఏదైనా సరే అంగీకరిస్తాను. నా కష్టానికి మీ చేయుత. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే మీ గడప వరకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.